వెళ్ళేటప్పుడు కస్టమర్ యొక్క బయోడేటా అంతా మన దగ్గర ఉండాలన్నమాట. కస్టమర్ యొక్క బయోడేటా అంటే కస్టమర్ ఏ వృత్తి చేస్తారు, కస్టమర్ ఆదాయం ఎంత, మరి ఆ కస్టమర్ ఎంత పే చేయగలరు, వాళ్ళ యొక్క ఫ్యామిలీ స్థితులు మొత్తం తెలుసుకున్న తర్వాత మాత్రమే మనము కస్టమర్ని కలవాలి. ఏమి కలవకుండా మన కస్టమర్ దగ్గరికి వెళ్ళి నాకు ఒక పాలసీ చేయండి అంటే మాత్రం మన పాలసీ రాకపోక అతని దృష్టిలో మనం చులకన భావంతో మనం కనిపించడం జరుగుతుంది. మనము చులకన భావంతో ఎవరి దగ్గర ఉండవద్దు, మనం ప్రొఫెషనల్ గా ఉండాలి. మనం ప్రొఫెషనల్ గా ఎదిగినప్పుడు మాత్రమే మీరు పాలసీలు అనేది సాధించగలరు. జ్ఞానం లేకుండా ఆ మనము జీవితంలో ఏమీ సాధించలేము. ఎందుకంటే ఒక స్టూడెంట్ చూసినట్టయితే పరీక్షలు క్లాసు చివరి యొక్క పరీక్షలు రాయాలి అంటే మంచిగా చదువుకొని మంచి జ్ఞానంతో వెళ్తేనే మంచి మార్కులు సాధించగలరు. అదే అలానే మనం కూడా ఏంటంటే మనం చేసే పని గురించి క్షుణ్ణంగా అన్ని విషయాలు తెలుసుకొని ఒక కస్టమర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏ ప్లాన్ ఇవ్వచ్చు, ఎంత ఇవ్వచ్చు అనేది ముందుగా ప్లాన్ చేసుకుని వీలైతే 2 ప్రజెంటేషన్లు మన దగ్గర ప్రిపేర్ చేసుకొని ముందుగా కస్టమర్ దగ్గరికి వెళ్ళాలి. ఒక కస్టమర్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకుందాం, నెలకు ₹1,00,000 సంపాదిస్తారు. అతను మనకు ఒక పాలసీ క్యాన్వాస్ చేయాలి. ఆ ఏ పాలసీ క్యాన్వాస్ చేయాలనేది కస్టమర్ ని రేపు కలుస్తున్నారు అనుకుందాం. ఈ రోజే అతనికి ఏ పాలసీ ఇవ్వాలి, ఎంత సమ్మేషుడ్ ఇవ్వాలి, ఎంత ప్రీమియం కట్టగలరు అనేది మీరు ప్రాక్టీస్ చేసి మీరు ప్లాన్ చేసి 2-3 ప్లాన్స్ మీరు ప్రిపేర్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని ఆ కస్టమర్ దగ్గరికి వెళ్ళి అవి చెప్పగలిగితే క్షుణ్ణంగా నీట్గా చక్కగా అప్పుడే మీకు పాలసీ రావడానికి అవకాశం ఉంటుంది. అది ఏమి లేకుండా మీరు కస్టమర్ దగ్గరికి వెళ్ళి అయ్యా అబ్బాయి ఊరు నుంచి ఎప్పుడు వచ్చావు, మరి బాగున్నావా, నాకు ఒక పాలసీ చేయి, నాకు టార్గెట్ తగ్గింది, మా డిఓ గారు అడుగుతున్నారు, మా మేనేజర్ గారు అడుగుతున్నారంటే ఆ కస్టమర్ చేసే పరిస్థితిలో మీకు ఉండరు. అది చేసే పరిస్థితిలో ఉండకపోక మీకు ఏమి తెలియదు ఎల్ఐసి గురించి, మీకు నాలెడ్జ్ లేదనే భావన కూడా అతనిలో ఏర్పడుతుంది. అదే వేరొక ప్రైవేట్ కంపెనీ వాళ్ళు చక్కగా ఒక టై కట్టుకొని, ఒక షూ వేసుకొని, టచ్ చేసుకొని, ఒక బ్యాగ్ పట్టుకొని ఏదో వాడి పాలసీలో దమ్ము లేకపోయినా సరే దమ్ము ఉన్నట్టుగా ప్రజెంటేషన్ చేశారనుకోండి, కస్టమర్ దానికి అట్రాక్ట్ అయ్యి సంవత్సరానికి 2,00,000, 3,00,000, 4,00,000 కట్టడం జరుగుతుంది. ఇవన్నీ రెగ్యులర్ గా మనం చూస్తున్నాం, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. సో ఇక్కడ లోపాలు ఎక్కడ ఉన్నాయంటే మన ప్రోడక్ట్ గురించి మనం సరైన అవగాహన లేకపోవటం, మనం కస్టమర్ని కలిసే విధానంలో మనం మార్పు చేసుకోకపోవటం, మన కస్టమర్ని అప్రోచ్ అయ్యే వేళల్లో కూడా మనం మార్పు చేసుకోకపోవటం. మన కస్టమర్ని అప్రోచ్ అయ్యేది ఏదో ఒక ఇంటి రోడ్డు మీద టీ బోర్డు దగ్గర ఫోన్లోనే కలుస్తున్నాం, అది కరెక్ట్ కాదు. కస్టమర్ని మీరు కలవాలంటే ఎప్పుడు కలవాలన్నా సరే ఉదయం కానీ సాయంత్రం కానీ కస్టమర్ని ప్రశాంతంగా ఉన్నప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ భార్యాభర్తలు ఇరువురు ఉన్నప్పుడు మాత్రమే పాలసీ క్యాన్వాస్ చేయాలి. ఇలా కాకుండా మీరు ఎక్కడ క్యాన్వాస్ చేసినా పాలసీ రాదు. రాకపోగా మీకు అవమానాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి ప్లాన్ ప్రజెంటేషన్ చేసే విధానం, అదేవిధంగా కస్టమర్ని కలిసే విధానము, అదేవిధంగా కస్టమర్ని ఎప్పుడు కలవాలనేది విధానము, అదేవిధంగా మన కస్టమర్ని అప్రోచ్ చేసేటప్పుడు మన యొక్క వేషధారణ ఎలా ఉండాలనే దాన్ని కూడా చాలా ఇంపార్టెంట్. మీ యొక్క వేషధారణ కూడా కస్టమర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు లుంగి కట్టుకొని వెళ్ళకూడదు, అదేవిధంగా చిరిగిన బట్టలు వేసుకొని వెళ్ళకూడదు, అదేవిధంగా మాసిన గడ్డంతో వెళ్ళకూడదు. కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చక్కగా ఒక ప్యాంటు షర్ట్ తోటి చక్కగా నీట్ గా ఇస్త్రీ చేసుకొని మంచి వస్త్రధారణతో ఒక చిన్న బ్యాగ్ మీకు బ్రోచర్స్ అనేది తీసుకొని కస్టమర్ని కలవాలి. సో వీటన్నిటిని బట్టి మన యొక్క సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుంది. ఏదో కలిసేమో వచ్చేమో అనే పనులు మాత్రం చేయొద్దు. సో మనము ప్రొఫెషనల్ ఏజెంట్ గా ఉండాలనుకున్నప్పుడు ఏంటంటే మనం చేసే పని కూడా ప్రొఫెషనల్ గానే ఉండాలి. అలా ప్రొఫెషనల్ గా లేనప్పుడు మరి మనకు వ్యాపారం రావడం చాలా కష్టంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, మీరు ఆ హిస్టరీ చూసినట్లయితే చాలా మంది చెప్తారు బంగారు బాతుగుడ్డు అని. సో మన దగ్గర ఆ బంగారు గుడ్డు పెట్టి ఒక బాతు ఉందనుకోండి, ఓకే, అది రెగ్యులర్ గా మనకి గుడ్లు పెడుతూనే ఉంటుంది. కాబట్టి మనం ఇన్సూరెన్స్ అనేది ఆ బాతుకి ఇన్సూరెన్స్ చేస్తారా గుడ్డుకి ఇన్సూరెన్స్ చేస్తారా అనేది మనం గమనించాలి. సో గుడ్డుకి ఇన్సూరెన్స్ చేయడంలో ఉపయోగం లేదు, బాతుకే ఇన్సూరెన్స్ చేయాలి, ఎందుకంటే ఆ బాతు లేకపోతే గుడ్లు రావు కాబట్టి. అదేవిధంగా చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళ జీవితాల్లో కొన్ని పొరపాట్లు చేస్తారు. సో ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళు కారు కొన్నారనుకోండి, కారుకి ఇన్సూరెన్స్ చేస్తారు, ఇల్లు కొన్నారనుకోండి కొన్ని ఏళ్ళకి కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది, బంగారం కొన్నారనుకోండి బంగారానికి కూడా ఇన్సూరెన్స్ చేయొచ్చు, మొబైల్ ఫోన్ కి మనం మరి మొబైల్ బ్యాగ్ పోచులు వేస్తాము, కవర్లు వేస్తాము పగిలిపోకుండా, ల్యాప్టాప్ ఉందనుకోండి స్క్రీన్ గార్డులు వేస్తాం, ఇవన్నీ చేస్తాం. మనిషి అన్ని చేస్తాడు, కానీ ఇవన్నీ కొనగల శక్తి ఉన్న మనిషికి మాత్రం తగినంత ఇన్సూరెన్స్ తీసుకోడు. సో అక్కడే చాలా ఫెయిల్ అవటం జరుగుతుంది.
ఇలాంటి కుటుంబాలని మన జీవితంలో కూడా మనం చాలా చూస్తూ ఉంటాం అనమాట. అన్నీ ఉంటాయి కుటుంబంలో, అన్నీ ఉంటాయి. కానీ ఫ్యామిలీ మెంబర్ కి తగినంత ఇన్సూరెన్స్ ఉండదన్నమాట. ఇది ఎప్పుడు తెలుస్తుందంటే ఆ ఫ్యామిలీ మెంబర్ అకాల మరణం వచ్చినప్పుడు మరి ఆ ఫ్యామిలీ ఎన్ని ఆర్థికంగా ఇబ్బందులు పడుతుందో మనకు తెలుస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది ఈ రోజు మనము